హైదరాబాద్ వెళ్ళి అసెంబ్లీలో మంత్రులు అని పీకేశాడు. మంత్రులకు కూడా లేదట అధికారం, గవర్నర్కి ముఖ్యమంత్రికి తప్పించి. ఆయన అది చెప్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉండగా ఆ అధికారి తీసేస్తే అసెంబ్లీలో మీడియా అంతా హైలైట్ కవర్ చేసింది అతని మీద యాక్షన్ తీసుకోలేదు రాజశేఖర రెడ్డి. తర్వాత తనే చట్టం తెచ్చాడు వీళ్ళకి ఉండాలని, రవాణా చట్టం మార్చాడు. ఇది లెక్క. ఇప్పుడు నువ్వు సిన్సియర్గా చేసేటటువంటి అధికారుల కోసం చట్టాలు మార్చేస్తున్నారు, అది పోయి ఇప్పుడు సిన్సియర్ అధికారులు దొంగలు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్టు వాళ్ళు ఉన్న అధికారులందరూ రేపు పొద్దున జగన్ టైంలో పనిష్మెంట్ ఫేస్ చేస్తారా? జగన్ టైంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు టైంలో పనిష్మెంట్ ఫేస్ చేస్తారా? వీళ్ళు తిరగబడాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు సంఘాలు ఊరికి నేను నేలకి గీసుకోవడానికి, భోజనాలు చేయడానికి, బిర్యానీలు తినడానికి కాదు. వి షుడ్ ఆస్క్, ఎందుకు మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మేము రాజ్యాంగబద్ధంగా చేస్తామండి, లేదా రాజ్యాంగ రక్షణ కల్పించండి మాకు, మీరు చెప్పినట్టే చేయాలి, రాజ్యాంగానికి విరుద్ధంగా రాజకీయంగా అంటే రక్షణ కల్పించండి మాకు అని అడగాలి. లేకపోతే వీళ్ళేంటి పాపం అన్యాయంగా కుటుంబాలు రోజు ఏడవాల్సిన పరిస్థితి ఏంటి, వీళ్ళ మీద రోజు ఈ వార్తలు ఏంటి, వీళ్ళందరూ దొంగలు అవ్వడం ఏంటి, నాయకులు హీరోలుగా చలామణి అవ్వడం ఏంటి? ఈ రీల్ వెనక నీతి కూడా 2 మొక్కలు అయిందా? 5 ఏళ్ళు సీనియర్ గా ఉన్న ఈయనకంటే 5 ఏళ్ళు సీనియర్ అయిన ఏబి వెంకటేశ్వరరావు మీద ఈయన అనవసరంగా అప్పుడు అంటే ఆయన అనడం ఓకే నర్వస్ గా ఫీల్ అయ్యి నా టైంలో అని చెప్పి అన్నారు అనేది వీళ్ళు రాసింది. అలాగే ఈయన చెప్పింది ఎంతవరకు వాస్తవం, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు క్లియర్. అందులో అదే నేను అంటుంది, వీళ్ళు వార్తను వక్రీకరించారు కానీ నా సీనియర్